హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు సంబంధించి సంచలన నిర్ణయం అండి. డిఏ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంటే ముఖ్యంగా ఉద్యోగులకు అదేవిధంగా పింఛన్దారులకు సంబంధించి విజయదశమి దీపావళి నేపథ్యంలో శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ ముఖ్యంగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. బుధవారం డిఆర్ అనేది 3% మేర పెంచిందనమాట. సో ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అధ్యక్షుల్లో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతుంది ఏదైనా చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి పెంపుదలతో దాదాపు 49.19 లక్షల మంది సర్వీస్లోను ఉద్యోగులకు, అదేవిధంగా 68.72 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ప్రయోజనం అనేది చేకూరుతుందన్నమాట. మొత్తం మీద వచ్చేసి 1.18 కోట్ల మందికి డిఏ కావచ్చు డిఆర్ మేలు అయితే జరుగుతుందని చెప్పేసి, దీనితో ప్రభుత్వ ఖజానాకు సంయుక్తంగా దాదాపు 10,083 కోట్ల వార్షిక భారం పడుతుందని చెప్పేసి ఇక కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే తెలియడం జరిగిందనమాట. కేంద్రం క్యాబినెట్ బుధవారం నాటికి ముఖ్యంగా డిఆర్ పెంపుదల నిర్ణయాలు ఆమోదించారని చెప్పేసి వెల్లడించడం జరిగింది. 7వ వేతన ముఖ్యంగా సంఘం సిఫారసు ప్రతిపాదన ధరలు ఇతర విషయాలన్నింటిలో పరిధిలోకి తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్నారనమాట. బేసిక్ పే పెన్షన్ పరిధిలో ఉండే ఇప్పటికీ 50% డిఆర్ 3% కలిపి ఏడాది జూలై 1 నుంచి లెక్కగట్టి ఉద్యోగుల పెన్షన్లకు చెల్లిస్తారని చెప్పేసి తెలియడం జరిగింది. అదే దేశంలో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఉద్యోగులకు రావాల్సినవి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే మొత్తం కింద పండుగ సందర్భంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. 3% సంబంధించి ఏదైతే ఉందో డిఏ లేదంటే కరువు భత్యం అని మనం పిలుస్తామో వీటికి సంబంధించి ఎందుకంటే దాదాపు 10,000 కోట్ల పైగా అదనపు ఖర్చు పీ స్కేల్ మేనేజ్మెంట్ పైన ఎంత ప్రభావం చూపుతుందపై వచ్చే బడ్జెట్లో అయితే స్పష్టమవుతుంది అంటున్నారు. మొత్తం మీద ఇదిలా ఉంటే దసరా అదేవిధంగా దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేంద్రం కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. దాదాపు 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకత ముడిపడిన బోనస్ను పిఎల్బి రూపంలో చెల్లించేందుకు మంత్రివర్గం కూడా ఆమోదం అయితే తెలపడం జరిగింది. నిర్ణయంతో మొత్తం 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం అనేది చేకూరుతుందన్నమాట. గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.